వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఆనందపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతుందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ పంపిణీని వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో వృద్ధులు సచివాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని, 1వ తేదీ సెలవు అయితే ముందుగానే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆలోచనలతో నెల నెల ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 50 డివిజన్లలో పొద్దున్న 7 గంటల నుంచి డివిజన్ ఇన్ఛార్జీలు అయితేమి, క్లస్టర్లు అయితేమి, అలాగే మా సచివాలయం సిబ్బంది, మా కార్పొరేషన్ సిబ్బంది అంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి దాదాపు 8:30కే 50% కంప్లీట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు చూశారు, పెన్షన్స్కి వెళ్ళి సచివాలయం దగ్గర వెయిట్ చేసే పరిస్థితి. పొద్దు నుంచి సాయంత్రం వరకు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, అలాగైతే వికలాంగులు అయితేమి, ఇలాంటి వాళ్ళంతా అక్కడ కూర్చొని సాయంత్రం వరకు తిండి తిప్పలేని పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఇంటింటికి అదే సిబ్బంది, ఈరోజు వాలంటీర్లు కానీ లేరు, కేవలం సచివాలయం సిబ్బంది, మా కార్పొరేషన్ సిబ్బంది, అలాగే మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి దాదాపు ఒక్క రోజులోనే 95%, 96% పెన్షన్లు పంపే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెల నెల 1వ తేదీ, ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే 31వ తేదీనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో పెన్షన్స్కి అయితేమి ఎప్పుడొచ్చే ఒక డేట్ అంటూ ఫిక్స్ అయింది కదా, 10వ తేదీ వరకు పెంచుకుంటూ పోయేవాళ్ళు. కానీ ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకు అయితేమి, అలాగే పెన్షన్స్ అయితేమి 1వ తేదీ తూచా తప్పకుండా గత 20 నెలల నుంచి ఇస్తున్నాడు. ఇవే కాకోకుండా పెన్షన్స్ పెంచిన ఘనతగా మాదే. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, మెడికల్లో ఏదైనా ఉంటే 10,000 రూపాయలు, పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వనట్టు విధంగా ఈ పెన్షన్ సంక్షేమ కార్యక్రమం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. ఇవే కాకుండా ఈరోజు ఇంకొక కార్యక్రమం మొదలుపెట్టారు. నేతన్నలకి 200 యూనిట్ వరకు కరెంట్ ఛార్జీలు ఫ్రీ అని. దాదాపు 93,000 మంది నేతలకి ఈరోజు 200 యూనిట్ వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. అవే కాకుండా పవర్ లూమ్స్కి 11,488 పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు ఈరోజు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. అంటే నెల నెల ఒక కార్యక్రమం. గత నెలలో దివ్యాంగులకు ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. అంతకుముందు స్త్రీ శక్తి పథకం ద్వారా లేడీస్కి ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమంలో ముఖ్యంగా తల్లికి వందనం 67 లక్షల మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏ రోజైతే స్కూల్ ఓపెన్ చేశారో అదే రోజే ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం అమ్మ ఒడి అని చెప్పేసి ఇచ్చేవాడు. అమ్మ ఒడి డబ్బులు ఎప్పుడు వచ్చేదో తెలియదు. కానీ మేము ఎప్పుడైతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాడో ఆ రోజు నుంచి విద్యా సంస్కరణలు అయితేమి, అలాగే స్టూడెంట్స్ అయితేమి ప్రతి ఒక్కరి మీద బాధ్యత తీసుకొని ఈరోజు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు. ఈ 20 నెలల కాలంలో దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అంటే దేశంలోనే 25% ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. 20 లక్షల కోట్ల పెట్టుబడులే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు కానీ ప్రైవేట్లో రూపకల్పన చేశారు. అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ 10,060 ఉద్యోగాలు చేశారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి అనేక సంక్షేమ కార్యక్రమాలు 20 నెలల కాలంలో చేశాం. ఇంకా నెక్స్ట్ 25 ఏళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. అనేక
ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ #1 స్థానంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, వీళ్ళంతా ప్రపంచంలోనే #1 గా ఆంధ్రప్రదేశ్ నిలబడే విధంగా కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపూర్లోనే ఈ 20 నెలల కాలంలో దాదాపు 165 కోట్ల రూపాయలతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీరు చూశారు, 25 ఏళ్ళ నుంచి ఈ రోడ్లు పెండింగ్ ఉంటే 25 ఏళ్ళ నుంచి ఉండే పెండింగ్ రోడ్లన్నీ ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. డ్రైన్లు కంప్లీట్ చేయడం జరిగింది. హాస్పిటల్ కొత్త బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి. అలా ఇలా ఇవే కాకుండా పంచాయతీలు 4 పంచాయతీల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం. సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మిస్తున్నాం. ఇలాగే దాదాపు 165 కోట్ల రూపాయలతో ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో 20 నెలల కాలంలో డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.